Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. పౌలంటారు, సంఘం గురించిన చింత నన్ను భక్షిస్తుంది అని. అలా ఈ అంత్యకాలంలో ఉన్న మనం క్రీస్తు ఇక అప్పగించిన పని చూడండి, ఆయన తన పనిని ముగించి ఇది సమాప్తమైన అని చెప్తే ఇక సంఘం యొక్క పని మిగిలి ఉందని అర్థమవుతుంది కదా. ఒక్కొక్క అవయవంకు దేవుడు ఇచ్చిన పని పూర్తి అవ్వాలని, కడవరి కాలంలో ప్రతి పొలము పండాలని, ప్రతి వాని చేనులోనూ మొలకలు రావాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ప్రభా, వందనాలు తండ్రి. మహోన్నతుడ, సర్వశక్తి మంత్ర ప్రభా, మీకు స్తోత్రములయ్యా. నాయన తండ్రి ప్రభా, నాయన పునరుద్ధాన దినమందున తండ్రి ప్రభా, సంఘముల నిమిత్తము ప్రార్థించుకుంటూ ఈ రీతిలో కూడి వచ్చినకు కృపనిచ్చారు తండ్రి, వందనాలు. అవును రాజా నా తండ్రి ప్రభా, నాయన మీరు శరీరధారి అయిన తండ్రి ప్రభా, నాయన వచ్చి సెలవులో మరణించిన తండ్రి ప్రభా, లేచి పునరుద్ధానంలో లేచిన తండ్రి నీ శిష్యులకు అగుపరుచుకొని ప్రతి ఒక్కరిని కూడా శిష్యులుగా చేయమని, బూడిగంతముల వరకు చేయమని పనినిచ్చి నా తండ్రి ప్రభా, మీ పనిని మీరు ముగించి వెళ్ళిన తర్వాత సంఘమునకు ఇచ్చినటువంటి పని నాయన నా తండ్రి ప్రభా, నాయన అది మిగిలి ఉన్నదని, ఒక్కొక్క అవయవము, ఒక్కొక్క శరీరంలోని ఒక్కొక్క అవయవము కొరకు మీరు ఇచ్చిన పని ఇంకా పూర్తి అవ్వాలని నాయన నా తండ్రి ప్రభా, సంఘముల గురించినటువంటి ఆ చింత నన్ను భక్షించుచున్నదని ఎలాగనైతే పౌలు చెప్పి ఉన్నారు ప్రభా, నా తండ్రి ఈ కడవరి కాలంలో నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ సిద్ధం అవ్వాలని, ప్రతి అవయవము ప్రభువునకు అతకబడి, ఒక అవయవముకు ఇంకొక అవయవము అతకబడి నా తండ్రి ప్రభా, నాయన ఈ కడవరి కాలంలో నాయన సంఘం అనే శరీరము నా తండ్రి ప్రభా సిద్ధం అవడానికి, వధువుగా అలంకరించుకొని రాకడ కొరకు సిద్ధం అవడానికి విశేషమైన మీ కృపని మెచ్చి నడిపించి మహిమ పొందుకోమని, ఆ రీతిగా ఫలించుటకు సాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. చాలండి. ఇక్కడ గమనిద్దాం, ఫిలిప్పీలో ఉన్న వారికి వీరు లేఖ రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? పౌలును తిమోతియును రాస్తున్నారు. పౌలు తిమోతి కలిసి రాస్తున్నారు కొంతమందికి. ఫిలిప్పీలో ఉన్న ఎవరెవరికి రాస్తున్నారు చూడండి. ఎవరెవరికి రాస్తున్నారు? మొదటిగా సకల పరిశుద్ధులకు, సకల పరిశుద్ధులకు. ఇంతకు ముందు మనం చదివాం, కొరింథీయులకు రాస్తున్నప్పుడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని, ప్రతి స్థలంలోనూ ప్రార్థిస్తున్న వారికి అని. అలా ఈ పత్రిక ఎస్పెషల్లీ ఎవరి కోసం రాస్తున్నారు చూద్దాం. సకల పరిశుద్ధులకును. నువ్వు పరిశుద్ధులుగా ఉన్నట్టు పిలువబడ్డావా? అయితే ఈ లేఖ నీకు కూడా. అధ్యక్షులకును.
అధ్యక్ష పదవిలో ఉన్న వారందరికీ లేఖ వర్తిస్తుంది. ఇంకా చూడండి, పరిచారకులకును పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరికి. నేను అంటాను, ఏదో ఒక ఏరియాలను లేవా, ఉన్నావు, ఏదో ఒక ఏరియాలో ఉన్నాం, ఏదో ఒక ఏరియాలో ప్రతి ఒక్కరు ఉన్నాం. సకల పరిశుద్ధులకు పరిశుద్ధులకు నేను పరిశుద్ధులను అని చెప్పలేం, కానీ పరిశుద్ధులుగా మారుటకు అని చెప్పగలం కదా. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారమే కదా. ఈరోజు ఈ లేఖ పర్టికులర్ గా ఈ గ్రూప్స్ కి రాస్తున్నారు. మనం విషయం ప్రార్థన చేసుకుందాం. ఏంటంటే, పౌలు తిమోతి ఏమి చిన్న పనిలో లేరు, పరుగులు పెడుతున్న పనిలో ఉన్నారు. ఈ కాలంలో అయితే ఫ్లైట్లు, ట్రైన్లు, కార్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ వారి కాలంలో అసలు కనీసం ఎలక్ట్రిసిటీ ఉందా? లేదు. కనీసం ఎలక్ట్రిసిటీ కూడా లేని కాలం. అలా అడగడానికి కారణం ఉంది. అంటే వారు కూర్చొని పత్రికలు రాయాలి అంటే వారు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. రూమ్ లో లైట్లన్నీ ఆపేసి ఒక చిన్న దీపం పెట్టుకొని ఏదైనా పని చేయాలంటే అర్థమవుతుంది ఎంత కష్టమో. అంటే సాయంకాలం త్వరగా చీకటి అవ్వక ముందే మరి ఎన్నో పనులు చేయాలి అని అర్థం. అలాగనే వాహనాలు ఏమి లేని కాలం, కానీ అన్ని పట్టణాలు ఎలా కవర్ అయినాయి? పౌలు తిమోతి ఎక్కడి నుంచి ఈ లెటర్ రాశారో మనకు తెలీదు. అంటే ఏ ఊరు నుంచి రాశారో మనకు తెలీదు. ఏ చెరసాల్లో ఉండి రాశారో మనకు తెలీదు. కానీ ఫిలిప్పి పట్టణానికి మొత్తానికి ఒక పత్రిక రాశారు. ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒక సమాజంలో చదివేసుకొని ఈ పత్రికను వాళ్ళు ఇంకొక సమాజానికి పంపించేవాళ్ళు. అంటే ఇక్కడ కూడుకుంటున్న వారు గబగబా ఈ పత్రికను చదువుకొని వారికి అప్పుడు ఇంటింటా ప్రార్థనలు జరిగేవి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మొదటిగా ఆ ఇంట్లో చదివేసుకొని దీన్ని మరి ఒకరి దగ్గరికి త్వరగా భద్రంగా పంపించేవాళ్ళు. అంతేకాదండి, నెక్స్ట్ తరముల వారి కొరకు వారు భద్రపరిచారు. లేకపోతే ఈ రోజు నీ చేతిలో నా చేతిలో ఇది ఉండేది కాదు. ఆ రోజు వారికి ఉన్న పరిస్థితులను బట్టి వారికి ఈ లేఖ రాస్తున్నారు. ఒక్కసారి ఆలోచిద్దాం, మనం మన నెక్స్ట్ తరముల కోసం ఏం మిగిలిస్తున్నాం, ఏం ఉంచుతున్నాం, ఏం సెక్యూర్ చేస్తున్నాం, ఏం ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఆ రోజు ఒక పత్రిక
పంపిస్తే ఆ పట్టణంలో ఉన్న వారందరూ చదువుకున్నారు. ఇప్పుడంతా యూనిటీ ఎక్కడ ఉంది? పక్క పక్కనే నీ డినామినేషన్ వేరు, నా డినామినేషన్ వేరు. అమ్మ నువ్వు క్రీస్తులోనే కదా ఉన్నావు. క్రీస్తు విభజించి ఉన్నాడా లేడే? నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను అన్నట్లుగా నేను ఆ గోడకు సంబంధించిన వాడను, నేను ఈ గోడకు సంబంధించిన వాడని కొట్టుకుంటున్నారు. నేను ఆ పాస్టర్కి సంబంధించిన వాడిని, నేను ఈ పాస్టర్కి సంబంధించిన వాడిని కొట్టుకుంటున్నారు. ఆదిమ సంఘం అలా లేదు. వారికి ప్రామాణికంగా క్రీస్తు సువార్త మాత్రమే ఉండింది. గురి యొద్దకు పరిగెడుతున్న వారిగా వారు పరుగులు పెట్టారు. ఇదే ప్రాణాధారం అన్నట్టుగా వారు పరుగులు పెట్టారు. చెరసాలలో పెడుతుంటే కూడా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఇంకొక వ్యక్తికి ఆనందించడం గురించిన శ్రేష్టత వివరించారు. ఈరోజు ఏ కష్టం లేకపోయినా ఎప్పుడు చూడు ఏడుపు మొహమే. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని వాక్యం చెప్తుంటే బాగా ఏడవండి, ఇంకా చెప్తారు మళ్ళీ ఏడవండి అన్నట్లుగా ఉంది మన పరిస్థితి. మన పరిస్థితిని బట్టి ఏడవడం సాధ్యం అవట్లేదా? పక్కవాని పరిస్థితులను బట్టి ఏడవడం. నేను చెప్పేది ప్రార్థనలో ఏడవడం కాదండి, పడి ఏడవడం గురించి చెప్తున్నాను. పరిస్థితుల్లో పూర్తి మార్పులు కలుగును గాక. ఆమేన్. 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 ఎలా అయితే ఒక పట్టణానికి ఒక వర్తమానం పంపిస్తే అందరూ ఏక మనస్సుతో ఏకాత్మతో ఒకరి తర్వాత ఒకరికి పాస్ చేసుకున్నారో, అలా పట్టణాలు 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 క్రీస్తుకి స్వాధీనం అవ్వాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఈ అంత్యకాలపు దినముల్లో ఇంకా ఎక్కువ ప్రదేశాలు కవర్ అవ్వాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అది ఒక్కరి చేతనూ అవ్వాలని కాదండి, నియమింపబడిన ప్రతి ఒక్కరి చేత, నియమింపబడిన ప్రతి ఒక్కరి చేత. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవో తెలుసా? మినిమం టు మినిమం ఒక 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతాను అని చెప్పిన దేవుడు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడు అండి. కనీసం 10 మంది నీతిమంతులు అంటే ఆ పట్టణం కాపాడబడుతుంది. ఆమేన్. కనీసం 10 మంది. కమాన్ గ్రహిద్దాం. కనీసం 10 మంది చెప్దాం ఆ మాట. Yes, ma'am. కనీసం 10 మంది. Yes. కనీసం 10 మంది. నేను అంటాను ఈ లెవెల్ ఎటువంటిది తెలుసా? ప్రార్థనలో కూర్చోడానికి, వాక్యం గురించి మాట్లాడుకోవడానికి, ఏక మనస్సుతో కలిసి రావడానికి దేవుడిచ్చిన సింగిల్ యూనిట్ 2 లేక 3. స్తోత్రం. తర్వాత హల్లెలూయా. 2 లేక 3 కలిసి ఆయన నామంలో ప్రార్థిస్తే అక్కడ నేను ఉంటాను అని చెప్పిన దేవుడు తనను తాను ప్రజెంట్ చేసుకోవడానికి దేవుడు కోరుకుంటున్న సింగిల్ యూనిట్
సంఖ్య 2 లేక 3. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఒక పట్టణాన్ని కాపాడడానికి దేవుడు అలౌ చేసిన సంఖ్య పట్టణానికి 10 మంది. 10 మంది. హల్లెలూయా. 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 సింగిల్ యూనిట్ అండి. అంటే దేవుడు కోరుకుంటున్న బేసిక్ యూనిట్. సొదొమ గొమొర పరిస్థితి కాలిపోవడానికి కారణం దేవుడు అన్యాయస్తుడు కాదు, 10 మంది నీతిమంతులు కూడా లేకపోవడం. యేసప్పా స్తోత్రం. కనీసం 10 మంది నీతిమంతులు ఆ పట్టణంలో లేకపోతే ఆ పట్టణ పరిస్థితి సొదొమ గొమొర కంటే భయంకరం. ఒక పట్టణం గురించి బాధ్యత కలిగిన పౌలు తిమోతి లేఖ రాస్తున్నారు. నేను అంటాను, నీ పట్టణం గురించి మాత్రమే నువ్వు చింత కలిగి ఉండడం కాదు, పట్టణాల గురించి చింత కావాలి, ఉంటది. హల్లెలూయా. ఆమేన్. నిజముగా రక్షింపబడిన వారు క్రీస్తుకి సాక్షులుగా బ్రతకాలి అని ఆశపడుతున్నవారు ఉన్న స్థలంలో ఉండలేరు. ఆమేన్. ఆమేన్. ఉన్న స్థలంలో ఉండలేరు. ఎందుకు తెలుసా? బేసిక్ యూనిట్ దేవుడే చెప్పారు. చూడండి, మీరు నాకు సాక్షులై భూది గంతముల వరకు ఉంటారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యెరూషలేము, యూదయ, సమరయ అక్కడతో ఆగిపోయిందా? లేదు. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఎవరికి సాక్షులై ఉంటారు? ప్రభువుకి సాక్షులై ఉంటారు. వాక్యంకు సాక్షులై ఉంటారు. హలో, నువ్వు నిజముగా సాక్షిగా ఉన్నావా? నీ ప్రయాణం ఒక పట్టణంతో ఆగిపోదు నానా. నువ్వు ఉన్న స్థలంలో ఆగిపోదు నానా. కమ్ ఆన్, ఎక్స్పాండ్. ఆమేన్. హల్లెలూయా. పక్షి రాజు రెక్కలు చాపుతున్నప్పుడు ఒక ఎక్స్పాన్షన్ జరుగుతుంది. హల్లెలూయా. ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి చూడగలిగిన ఆ కను దృష్టి ప్రభువిచ్చిన గొప్ప వరం. వధింపబడిన గొర్రెపిల్ల యొక్క సంఘం వదకు ఏర్పడుతున్న గొర్రెల మంద. హల్లెలూయా. దానిని సరిగా కాయకపోతే దూరదృష్టి మిస్ అవుతుంది. కానీ దానిని సరిగా దాని కాస్తే దూరదృష్టి ఉంటది. ఎక్కడో ఒక పట్టణంలో ఉన్న తిమోతికి, పౌలుకి కలిగిన దూరదృష్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దృష్టి ఈ రోజు ఫిలిప్పీలోనికి వెళ్తే ఎలా ఉంటుందో చూస్తున్నాం. హల్లెలూయా. 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 ఒక పట్టణాన్ని కాపాడాలి అంటే దేవుడిచ్చిన బేసిక్ యూనిట్ 10 మంది. చెప్పండి, బేసిక్ యూనిట్ 10 మంది అని. బేసిక్ యూనిట్ 10 బేసిక్ మంది. యూనిట్ 10 మంది. అంటే 10 మంది పరిశుద్ధులు కనుక పట్టణంలో ఉంటే పట్టణం కాపాడబడుతుందండి. ఆమేన్. ఆమేన్. కనీసం 10 మంది ఒక పట్టణంలో తయారైతే హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అయ్యో కొరజీనా అని చెప్పుతున్నప్పుడు నేను అంటాను మినిమం 10 మంది లేరు అని. స్తోత్రం. స్తోత్రం దేవా.
అయ్యో బెత్సైదా అని పిలుస్తున్నప్పుడు మినిమం 10 మంది లేరు. అయ్యో కపెర్నహూమా అని పిలుస్తున్నప్పుడు మినిమం 10 మంది లేరండి. స్తోత్రం ప్రభా. మీకంటే సొదొమ గొమొర్రా స్థితి ఓర్వదనిగేది అని చెప్పుతున్నారంటే స్తోత్రం. కనీసం ఒక్క వ్యక్తి కూడా లేడని అర్థం. స్తోత్రం. యేసప్పా స్తోత్రం. పట్టణాల దౌర్భాగ్య స్థితి ఒకసారి చూద్దామా. యేసు ప్రభు ఉన్న కాలంలోనే ఆ రీతిగా ఉంటే యేసు ప్రభు యొక్క డైరెక్ట్ అంటే వాక్యం ఇప్పుడు పట్టణం 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 పరిగెడుతున్న టైం కాదు కదా. నేను అంటాను ఇప్పుడు ఆ పూర్తి బాధ్యత ఎవరి మీద ఉంది? సాక్షులుగా బ్రతుకుతున్న మన మీద ఉంది. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి మీద ఉంది. అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వారి మీద ఉంది. పెద్దలుగాను పరిచారకులుగాను ఉన్న వారి మీద ఉంది. ప్రార్థిస్తున్న వారి మీద ఉంది. నేను నా గోడలు అని కూర్చోతే చాలదు నానా. నువ్వు నిజంగా ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి అని ఆశపడుతున్నావా? కమాన్, రెక్కలు చాపు, పైకి ఎగురు. నీకు ఒక పట్టణం కనపడదు, అనేక పట్టణాలు కనిపిస్తాయి. భూ సంబంధిగా భూమి మీద నుండే చూస్తే నీ కన్ను దృష్టి కొంచెం మేరకే కనిపిస్తుంది నాన్న. కొంచెం పైకి ఎగురు, కొన్ని పట్టణాలు కనిపిస్తాయి. ఇంకొంచెం పైకి ఎగురు, ఇంకొన్ని పట్టణాలు కనిపిస్తాయి. ఇంకా ఎత్తుకే ఎదుగు, దేశ దేశాలు కనిపిస్తాయి. హల్లెలూయా. దేశ దేశాలు కనిపిస్తాయి. అలా కనిపిస్తేనే ఆ రోజుల్లో శిష్యులు వ్యాపించారు. అలా కనిపిస్తేనే ఇండియా దేశానికి ఒక శిష్యుడు వచ్చాడు. హల్లెలూయా. 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 పైకి ఎదగని వారికి, పైకి ఎగరని వారికి పట్టణాలు కనపడవు. స్తోత్రం. నీ కన్ను దృష్టి చుట్టూ చూడు. ఇప్పుడు ఎక్కడున్నావు? ఒక రూమ్ లో ఉన్నావు కదా, గోడలే కదా ఉన్నాయి. కింద నుంచి చూడు, నువ్వు నీ పరిస్థితులు మాత్రమే కనిపిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. మేడ ఎక్కి చూడు, కోట ఎక్కి చూడు. హైట్ పెరుగుతున్న కొద్దీ దృష్టి పెరుగుతుంది, ఆమేన్. వ్యాపించడం పెరుగుతుంది, విస్తీర్ణత పెరుగుతుంది. ఇప్పుడు ఒక కోట ఎక్కి చూడు, ఇంకొన్ని కుటుంబాలు కనిపిస్తాయి నాన్న. హల్లెలూయా. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. ఇప్పుడు ఒక కొండ ఎక్కి చూడు, పట్టణాలు మొత్తం కనిపిస్తాయి. ఆ హైట్ లో ఆగడానికి వీలు లేదు, ఆ హైట్ లో ఆగడానికి వీలు లేదు. పక్షిరాజు చేరుతున్న హైట్ వేరే ఏ పక్షి చేరని హైట్. హల్లెలూయా. హల్లెలూయా. వేరే ఏ పక్షి చేరని హైట్ అండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతున్నట్టు. నేను నా పరిస్థితులు అని ఆ రోజు పౌలు తిమోతి కూర్చుంటే ఫిలిప్పి పట్టణానికి ఈ లేఖ వెళ్ళేది కాదు.
నువ్వు ఉన్న స్థాయిలో ఎంతకాలం కూర్చుంటావు? కమాన్, రెక్కలు చాపు. స్తోత్రం. హల్లెలూయా. రెక్కలు చాపి భూమి మీద ఉన్నవాడిని నేను చూడలేదు. కనీసం ఒక పక్షి కూడా రెక్కలు చాపి భూమి మీద ఉండదు నానా. రెక్కలు చాపిన ఒక పక్షిని భూమి మీద చూపించండి ఎగరకుండా. అలాగైతే పక్షి రాజు వల్ల రెక్కలు చాపినప్పుడు ఎత్తుకు ఎగరకుండా ఎలా ఉంటది? ఎదురుగాలులు వస్తున్నాయి అంటే దానికి ఇంకా ఆనందం ఎక్కువ. ఎందుకు? Hallelujah. ఇంకా ఎత్తుకు ఎదగడానికి అదే కదా కారణం. స్తోత్రం. సంఘము చెప్పుతున్న కుంటి సాకులు రెక్కలు చాపి ఎగరడానికి. ఎందుకు దూరదృష్టి లేదు తెలుసా? మీ చుట్టూ గిరిగీసుకొని అందులోనే తిరుగుతున్నావు. బయటికి రా, బయటికి రా. ఆ రోజు బబులోన్లో నుంచి ప్రభు ఇచ్చిన పిలిపేనండి, బయటికి రా. నేను అంటాను, ఈరోజు బయటికి రా అని శబ్దం గనక నువ్వు వినలేకపోతే ఇక్కడికి ఎక్కిరమ్ము అనే శబ్దం నీకు వినపడదు నానా. స్తోత్రం దేవా. గ్రహించువారు గ్రహించుదురుగాక. ఈరోజు బయటికి రా అనే శబ్దం నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇక్కడికి ఎక్కిరమ్ము అనే శబ్దం నిన్ను నిర్లక్ష్యం చేస్తుంది. స్తోత్రం దేవా. నీకున్న పరిస్థితుల్లో నుంచి బయటికి రా అని శబ్దం ఈ రోజు నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇక్కడికి ఎక్కి రమ్ము అనే శబ్దం నిన్ను నిర్లక్ష్యం చేస్తుంది. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఒక పట్టణం గురించిన బాధ్యత నీకు లేదా? యేసు ప్రభు ఉన్న కాలంలోనే సొదొమ గొమొర కంటే హీనమైన పట్టణాలను చూపించితే ఇప్పుడు పాప ప్రపంచం ఎంతగా పెరిగింది. నేను అంటాను ప్రతి పట్టణం పరిస్థితి అలాగే ఉందని. ఆలోచన చేద్దాం. ఒక్కొక్క పట్టణపు గురించిన చింత అధికమగును గాక. ఒక్కొక్క పట్టణంలోనూ నీతిమంతులు, పరిశుద్ధులు, అధ్యక్షులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వాల్సిన సమయమే. పౌలు తిమోతి ఎలా అయితే ఓ పట్టణానికి లేఖ రాస్తున్నారు, ఒక్కొక్క పట్టణంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ లేఖ వినపడుతుంది. నేను అంటాను, ఆ రోజు ఫిలిప్పీలకి రాస్తే ఫిలిప్పీలు మాత్రమే చదివారండి. ఈరోజు ఏకకాలంలో ఇన్ని పట్టణాల వారు ఈ మాటలు వింటున్నారు. నువ్వు ఉన్న పట్టణం సంగతి ఏంటి? బేసిక్ యూనిట్ 10 మంది. హలో, బేసిక్ యూనిట్ 10 మంది.
బాధ్యతతో వ్యవహరిద్దాం. ఏక మనస్సు కలిగి ఒక 10 మంది, ఏకాత్మతో ఒక 10 మంది, కనీసం 10 మంది 10 అని చెప్పుతున్నది బేసిక్ యూనిట్. అంకెల్లో ఒకట్లాగా లిమిటేషన్స్ లేవు, ఇన్ఫైనిట్. హల్లెలూయా. ఒక 2 స్త్రీలు కలిసి ఉండలేని కాలం, ఒక 2 కుటుంబాలు కలిసి ఉండలేని కాలం, ఒక కుటుంబం కొరకు ఇంకో కుటుంబం కలిసి ఉండలేని కాలం, తగ్గించుకొని ఉండలేని కాలం, ఓర్చుకోలేని కాలం. 10 మంది ఎప్పుడు తయారవుతారు? పక్కవాడి కుటుంబం పాడైతేనే సంతోషమా? బాగుపడితే రావట్లేదా? పట్టణాలు ఎప్పుడు బాగుపడతాయి? అబ్రహాంకున్న చరిత్ర ఎటువంటిదో తెలుసా? అబ్రహాంకున్న చరిత్ర ఎటువంటిదో తెలుసా? తన ఇంట అలవర్చుకున్న సైనికులు అని చెప్పచ్చు, వారితో కలిసి ఒక నీతిమంతుడు కొరకు పట్టణాలతో పోరాడి గెలిచి వచ్చిన చరిత్రే కదా. ఆమేన్. నాకెందుకు లేని విడిచిపెట్టిన చరిత్ర కాదే. ఈరోజు అబ్రహాం ఆశీర్వాదం కావాలి, కానీ ఆ కష్టం వద్దు. నేంత అలవర్చబడుతున్న సైనికులు ఏరి. స్తోత్రం దేవా. మరి ఒక పట్టణాన్ని మీదకి వెళ్ళాలి దండయాత్రకి అంటే సైనికులు ఏరి. పట్టణాలు పట్టణాలు పట్టబడాలి అని ప్రార్థన చేస్తే చాలా. ప్రవర్తించడానికి ఎప్పుడు బయలుదేరుతావు? ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 రాజా, స్తోత్రమయ్యా. మీ ఉద్దేశములను బయలుపడుతూనే తండ్రి, చెబుతున్న ప్రతి కుంటి సాకులలో నుంచి బయటికి రమ్మని సంఘమునకు మీరు ఈ రోజు ఇస్తున్న హెచ్చరికకై మీకు స్తోత్రమయ్యా. పట్టణములలోనికి నా ప్రభువ ఈ స్వరమును మీరు గాలి ద్వారా పంపుతున్నందుకు మీకు స్తోత్రము రాజా. అవును ప్రభువ, దూరదృష్టి కావాలి అంటే ఉన్న స్థితిలో ఉంటే చాలదు అని చెప్తున్నారు. మీకు స్తోత్రం. ఆ బేసిక్ యూనిట్ ని మరలా సంవత్సరముల తర్వాత కూడా తండ్రి, ఒక్కొక్క పట్టణమునకు కావలసిన బేసిక్ యూనిట్ ని తరముల తర్వాత మరలా మీరు జ్ఞాపకం చేసి చెబుతూ ఉన్నప్పుడు తండ్రి, మీరు కార్యములను త్వరపెట్టనై ఉన్నారని గ్రహించి ప్రభువా, సంఘము ముందుకు కదులుటకు మీరే సహాయం దయచేయండి అయ్యా. ఈ హెచ్చరిక స్వరము ఒక్కొక్కరి చెవులలోనికి వెళ్ళుటకు ప్రభువ మీరే మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆనాడు తామున్న స్థితి నుంచి కొద్దిగా ఎత్తుకు ఎదిగినటువంటి నాయన పౌలుకి, తిమోతికి నా ప్రభువ, నాయన ఇదిగో నీ సేవకులకు అనేకులకు నా ప్రభువ పట్టణములు దేశములు భూదిగంతములన్నిటిని చూపించి నీ వాక్కును పంపించిన దైవమా,
నేను, నా మైండ్ సెట్, నేను, నా ఫ్యామిలీ, నేను, నా చర్చ్, నేను, నా డినామినేషన్ అని ఆయన కట్టుకొని ఉండిపోతున్న అన్ని కట్టుల నుంచి, అన్ని గోడలలో నుంచి నా ప్రభువ ఇదిగో నా తండ్రి ఆ ఎత్తుకి ఎక్కించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆ ఎత్తు లేకుండా ఉండలేని ఒక స్థితిని కలుగ చేయమని వేడుకుంటున్నాము ప్రభువ. అవును తండ్రి, రెక్కలు చాపి ఏ పక్షి కూడా తన పాదములు ఆంచి ఉండలేదు ప్రభువా. రెక్కలు చాచిందా అది ఎగురవలసిందే తండ్రి. రెక్కలు చాచుటకు సిద్ధముగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిశుద్ధులను, ప్రతి ఒక్క అధ్యక్షులను, ప్రతి ఒక్క సేవకులను నా ప్రభువ ఆ ఎత్తుకు ఎగుర చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రము రాజా. అయ్యా, మీరు ఉన్న కాలములోనే అయ్యా దైవికమైనటువంటి భయము ఆచార రూపకముగా నైనను ఉన్న కాలములోనే అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా అని కొన్ని పట్టణాలే చెప్పుకోవటానికి ఉన్నాయేమో రాజా. అయ్యో సదమా, అయ్యో గొమర్రా కొన్నే ఉన్నాయేమో కానీ తండ్రి ఇప్పుడు ప్రతి పట్టణము రాజా అటువంటి స్థితిలోనే ఉండగా నాశనమున కొరకై నా ప్రభువ నీ వాక్కు కొరకైనా తండ్రి అనేక ఉపద్రవములు అలా కనిపెట్టుకుని ఉండగా ఇదిగో ఇదిగో ఆ వాక్కు వెలువడకముంది అయ్యా ఇదిగో ఇక సమయము నాయన రాకమును పేరాజా ఆ 10 మంది ఒక్కొక్క పట్టణంలో రెడీ అవుటకు సహాయం దయచేయండి రాజా. నాయన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి ప్రతి ఒక్కరి ఇంట, అధ్యక్షులుగా ఉండుటకు పిలువబడిన వారి ప్రతి ఒక్కరి ఇంట, పరిచారకులుగా ఉండుటకు పిలువబడిన వారి ప్రతి ఒక్కరి ఇంట పుట్టి అలవరచబడు కనీసము 10 మంది ఉండుటకు సహాయం దయచేయండి రాజా. అట్టి శిక్షణని దయచేయండి ప్రభువా. పట్టణములు పట్టణములు పట్టబడాలని ప్రార్థన మాత్రమే కాదయ్యా. దేశములు దేశములు క్రీస్తుకు సొంతం అవ్వాలని ప్రార్థన మాత్రమే కాదయ్యా. ప్రయాస పడుటకు కావలసిన ఎత్తు ఎక్కించమని ప్రార్థిస్తున్నాం. దూరదృష్టి లేని ఏ మందగిచ్చిన కన్నులు నీ సేవకులకు ఉండకుండా అయ్యా అయ్యా మీరే కంటి చూపును మెరుగుపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఆ కంటి చూపు తేటగా ఉండుటకు కావలసిన లేపనము నీ యొద్ద కొనుక్కొనుటకు బుద్ధిని కలుగ చేయమని వేడుకుంటున్నాం. నాకు మాకు అట్టి బుద్ధిని కలుగ చేయమని వేడుకుంటున్నాము రాజా. నులిగానైనను నైనా చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన కాలం కేటగరైజేషన్ మొదలవుతూ ఉండగా నా ప్రభువ ఎన్నుకొనుటకు బుద్ధిని నా ప్రభువ నీ పరిశుద్ధులకు మాకు కలుగ చేయమని వేడుకుంటున్నా. కోరుకొనవలసినటువంటి ఆ అగ్నిని, కోరుకొనవలసినటువంటి ఆ దృష్టిని, కోరుకొనవలసినటువంటి ఆ ఎత్తును ప్రభువా అయ్యా కనుల ముందు ఉంచమని వేడుకుంటున్నాము రాజా. ఆశీర్వాదముల ఔన్నత్యము కాదు రాజా, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండుటకు కావలసిన ఆ ఎత్తైన అనుభవము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము రాజా. అయా ప్రార్థనలో ఇప్పుడు ఏకీభవిస్తున్న నన్ను మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. మేము తయారవుతున్నాము కాదయ్యా. మా ఎత్తు మేము ఎదగాలి ప్రభువా, ఆ ఎత్తుకు మేము ఎక్కాలి ప్రభువా. మా దృష్టి దూరదృష్టి కావాలి ప్రభువా. మా చుట్టూ ఉన్న పరిస్థితులను మాత్రమే చూస్తున్నటువంటి సిచ్యుయేషన్ కాదయ్యా. నాశనం అయిపోతున్నటువంటి కుటుంబములను చూస్తున్న దూరదృష్టి కావాలి. నాశనమునకు జోగుతున్న పట్టణములను చూస్తున్న దూరదృష్టి కావాలి అయా. నాశనం యొక్క అంచున నిల్చొని ఉన్న పట్టణములను దేశములను ఖండములను చూస్తున్న దూరదృష్టి మాకు కావాలి రాజా. అట్టి దృష్టిని మాకు కలుగ చేయమని వేడుకుంటున్నాం.
ప్రతి అంధత్వమును మందత్వమును మా కనుల నుండి తీసివేయండి ప్రభువా. హెచ్చరికగా మీరు చెబుతూ ఉండగా మీ వాక్కును స్వీకరిస్తున్న మేమందరము యుద్ధ సమయం వరకు ఆగి చూచి సోమరుల వలె కాక నా ప్రభువ, ఇదిగో సమయం ఉండగానే ఒక్కొక్కరము 10 మందిని తయారు చేయుటకు కావలసిన జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాం. ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది ఒత్తురు అన్నటువంటి ఆ ప్రవచన వాక్యం యొక్క మరొక కోణము ఏంటో గ్రహించి ఆ కోణములో పని చేయుటకు కావలసినటువంటి నడిపింపును దయచేయమని వేడుకుంటున్నాము రాజా. పట్టణములు క్రీస్తుకు సొంతమవును గాక. సంపూర్ణత వైపు సంఘము సాగును గాక. సమాప్తమైనది అని నీవు పలికిన ఆనాటి మాటనే వేల సంవత్సరములను ధ్యానిస్తున్నామన్నటువంటి ముసుగులో ఆగిపోయిన సంఘము తాను చేసి ముగించవలసినటువంటి కార్యముల కొరకై త్వరపడును గాక. యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 మరి అలా ఉన్న సమయం ఆయన పట్టణం ఎలా ఉంది? మనకు అనిపించచ్చు బెత్సైదాను చూసి, కొరజినాను చూసి ఇలా అన్నారు కదా, మరి యెరూషలేం పరిస్థితి సూపర్ ఏమో అని. అదే యెరూషలేం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. చదవండి మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం, 38 కూడా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37, 38 వచనములు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. స్తోత్రం. ఆలోచిద్దాం. దయచేసి మిగిలిన వారు మ్యూట్ లో పెట్టుకోండి. ఆలోచన చేయండి. మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో పెట్టి ఆలోచన చేయండి. దయచేసి ఆలోచన చేయండి. యెరూషలేం ఏం గొప్ప స్థితిలో లేదండి. యెరూషలేం పరిస్థితి ఎలా ఉంది చూడండి. తన యొద్దకు పంపబడిన వారిని చంపుతున్న స్థితిలో ఉంది. అటువంటి యెరూషలేంలో నుండి సాక్షులు బయలుదేరాలి. కావాలి, సాక్షులుగా బయలుదేరాలి అంటే పరిశుద్ధాత్మని శక్తి కావాలి. హల్లెలూయా. యెరూషలేమా యెరూషలేమా అని పిలుస్తున్నప్పుడు సంతోషముతో పిలుస్తున్న పిలుపు కాదే. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అని చెప్తున్న పిలుపు. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును కాక అని చెప్పు వరకు నన్ను చూడరు అని చెప్పుతున్న పిలుపు. ఏం నేర్పిస్తున్నారు? ఒక్కొక్క పట్టణపు స్థితి ఈరోజు కనపడును గాక. ఆమేన్. ఇవన్నీ పట్టణాలను దాటి ఫిలిప్పి పట్టణంతో ఆ రోజు మాటలు రాస్తున్నారంటే ఎంత గొప్ప విషయం తెలుసా? నేను అంటాను, అక్కడ పరిశుద్ధులకు రాస్తున్నారు అంటే అక్కడ పరిశుద్ధులు ఉన్నారు అని అర్థం. అక్కడ అధ్యక్షులకు రాస్తున్నారు అంటే అక్కడ అధ్యక్షులు ఉన్నారు అని అర్థం. పరిచారకులు ఉన్నారు అని అర్థం.
బెత్సైలాలో సాధ్యము కానివి, కపెర్నహూములో సాధ్యము కానివి, కొరజీనాలో సాధ్యము కాని పట్టణాల్లో ఫిలిప్పి పట్టణంలో సాధ్యం అవుతుంది అని అర్థం. స్తోత్రం. అంతేకాదండి, అసలు రాసిన మొదటి మాటని ఈరోజు చదువుకుని క్లోజ్ చేసుకుందాం. చూడండి, 3వ వచనం ఒకసారి చదువురా. మొదటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో, ప్లీజ్ మ్యూట్ పెట్టుకోరా, ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయ్యుండుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఒక్కసారి ఆలోచించదాం ఈ మాటల యొక్క భావం. మొదటి దినం నుండి ఇది వరకు, ఇంకొకలాగా మొదటి దినము నుండి నేటి వరకు అని. హల్లెలూయా. హల్లెలూయా. మిగిలిన వారు దయచేసి మ్యూట్ లో పెట్టుకోరా. ప్లీజ్ ప్లీజ్ బతిమాలుకుంటున్నాం. ఆశపడిన ప్రాణములు వాక్యం వినడానికి మన ఫోన్స్ ఎవరివి కూడా ఆటంకంగా ఉండకూడదు. మ్యూట్ లో పెట్టుకోరా. గంటలు గంటలు వ్యర్థం చేసే టైం కాదు ఇది. క్షణ క్షణము కూడా ముఖ్యమే. టైం వేస్ట్ చేసే టైం మన దగ్గర లేదు. పలకండి అన్నమాట, టైం వేస్ట్ చేసే టైం మన దగ్గర లేదని. సుత్తి స్టోరీలు చెప్పుకునే టైం మన దగ్గర లేదని చెప్పండి. సుత్తి స్టోరీలు చెప్పుకునే టైం మన దగ్గర లేదు. హల్లెలూయా. కమాన్ పరిగెడదాం, కమాన్ ఎగురుదాం. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ పట్టణంలో కొంతమంది ఉన్నారు అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. వారు రాస్తున్న మొట్టమొదటి మాట చూస్తున్నారా? మొదటి దినం నుండి ఈ రోజు వరకు కొంతమంది ఉన్నారట. హల్లెలూయా. మంది పడిపోతున్న కాలంలో మొదటి దినం నుండి ఈ రోజు వరకు ఎగరడానికి కొంతమంది ఉన్నారు. పరిశుద్ధులుగా మార్చబడుతున్న వారు కొంతమంది ఉన్నారు. అధ్యక్షులుగా ఉండుటకు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. పరిచారకులుగా ఉండడానికి కొంతమంది ఉన్నారండి. ఎన్ని ఫిల్టరేషన్స్ లో నుంచో వాళ్ళు తప్పించుకొని వాళ్ళు ఉన్నారు అనే అర్థం. అరే కమాన్, మీకు అర్థమవుతున్న యేసు ప్రభు సూచక క్రియలు చేస్తూ సువార్తని ప్రకటిస్తూ తన ప్రయాణంను కొనసాగిస్తున్న కాలంలోనే కొన్ని పట్టణాలు లేవు. అటువంటిది పౌలు కాలం నాటికి కొన్ని పట్టణాలు తయారయ్యాయి. ఆ లెక్కన ఈ పాటికి కొన్ని దేశాలు తయారై ఉండాలి. స్తోత్రం. ఏలియా లాగా బాధపడుతుంటే ప్రభు అంటారు, దాచబడిన వారు కొంతమంది ఉన్నారని. హల్లెలూయా. నేనేమంటున్నా తెలుసా? ప్రవక్తల్ని చంపుతూ
అట్టి అనుభవంలో ఉన్న యెరూషలేములు ఉన్నాయి, సిద్ధపడుతూ ఉన్న ఫిలిప్పి వంటి పట్టణాలు ఉన్నాయి. ఆమేన్. యెరూషలేం గురించి పలుకుతున్న అటువంటి అనుభవంలో ఉన్న దేశములు ఉన్నాయి, అటువంటి కుటుంబములు ఉన్నాయి, అటువంటి వ్యక్తిగత జీవితములు ఉన్నాయి. ఏంటది? ఏ అనుభవం? తన యొద్దకు పంపబడిన వారిని చంపుతున్న అనుభవం. కమాన్, అర్థమవుతుందా? చూడండి చూడండి చూడండి, జాగ్రత్తగా వినండి. తన యొద్దకు పంపబడిన వారిని చంపుతున్న వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, పట్టణాలు, దేశములు ఉన్నాయి. తన యొద్దకు పంపబడుతున్న ఒక చిన్న పత్రికను చదువుకొని బలపరుచుకుంటూ, బలం పొందుకుంటూ, బలపరుస్తున్న పట్టణాలు ఉన్నాయి. ఎంత డిఫరెన్స్ కదా! అక్కడేమో ప్రవక్తలనే పంపిస్తుంటే, ఇక్కడ జస్ట్ పత్రిక. కానీ ఆకాంక్ష ఎటువంటిది తెలుసా? మొదటి దినము నుండి నేటి వరకు ఉండడం సాధ్యమైంది కనుక పౌలు గారు క్లెయిమ్ చేస్తుంది ఏంటి తెలుసా? క్రీస్తు దినం వరకు. ఆమేన్. యేసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. పౌలు చనిపోయి ఉండొచ్చు, తిమోతి చనిపోయి ఉండొచ్చు, కానీ మిషన్ కంప్లీట్ అవలా. క్రీస్తు యేసు దినం వరకు దానిని కొనసాగించుటకు దేవుడు సజీవంగా ఉన్నారు. ఆమేన్. అలా లేపబడిన పునరుద్ధానపు దినమే ఈ దినం. ఆమేన్. ఈ శక్తి వ్యాపించుట ప్రారంభమైతే నువ్వు రెక్కలు ముడుచుకొని ఉన్న స్థలంలో ఉండలేవు. ఆమేన్. హల్లెలూయా. నీకు పైకి ఎగురుటకు శక్తి చాలలేదు గనుక నువ్వు ఇంకా గోడల మధ్యలో కూర్చున్నావు. ఆ శక్తి, ఆ పునరుద్ధానపు శక్తి కనుక నిన్ను ఇగ్నైట్ చేయిస్తే, ఒక సమాధి యేసు ప్రభుని ఎలా ఆపలేకపోయిందో ఆయన శక్తి ఏ వ్యక్తిని కూడా కూర్చోనివ్వదండి. నువ్వు పైకి ఖచ్చితంగా ఎగురుతావు నాన్న. నీ దృష్టి మార్చుది, నీ దృష్టిలో మార్పులు వస్తాయి. నేను నా సెల్ఫ్ సెంటర్డ్ అని చెప్పిన ఆ పరిస్థితులు మారుతాయి. నువ్వు బయటికి వస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు క్లెయిమ్ చేస్తున్న మాట చూస్తున్నారా? మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి నాలో నిరీక్షణ పెరుగుతుంది. క్రీస్తు యేసు దినం వరకు అని నాలో నిరీక్షణ పెరుగుతుంది, మాలో నిరీక్షణ పెరుగుతుంది. హల్లెలూయా. 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 కమాన్, ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.